పేదలకు సంక్రాంతి గిఫ్ట్ పేరుతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన భారీ కార్యక్రమం అసలు గుట్టు ఒక్కొక్కటి బయటపడుతోంది. సొంత వారికి అక్రమంగా నిధులు ముట్టజెప్పడమే లక్ష్యంగా ఈ పథకం సాగుతోందంటూ విమర్శలు వస్తున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వ ఖజానాకు 26 కోట్ల మేరకు గండిపడింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని పేదవారికి పండుగ కానుక అంటూ డంకా బజాయించిన నేతల అసలు బండారం బయటపడింది. పేదలకే కాదు, సంక్రాంతి కానుక హెరిటేజ్ కూడా కట్టబెట్టారు. పేదలకు గిఫ్ట్ ప్యాక్ నెయ్యి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్ కన్నా 200 రూపాయల ఎక్కువకు విక్రయం. విశాఖ డైరీ నెయ్యి కిలో 320 రూపాయలు మాత్రమే. భారీగా కొనుగోలు చేస్తే ధర మరింత తగ్గించే అవకాశం. కానీ సహకార డైరీలు, ఇతర డైరీల జోలికి వెళ్ళని సర్కార్ టెండర్లు కూడా పిలువని వైనం. హెరిటేజ్ కిలో నెయ్యి ధరనే ప్రామాణికంగా తీసుకునేలా చక్రం తిప్పిన నాయకులు నాణ్యమైన నెయ్యి సరఫరా చేసేలా డిపాజిట్లు తీసుకోలేదు, పైగా అడ్వాన్సులు చెల్లింపులు. విశాఖ డైరీకి చెందిన గేదె నెయ్యి కిలో ప్యాకెట్ను 320 రూపాయల ధరకు మార్కెట్లో రీటైల్గా విక్రయిస్తున్నారు. 1000 కిలోల నెయ్యి ఏకమొత్తంగా కొంటే అది ప్రభుత్వమే కొనుగోలు చేస్తే ఈ ధర మరింత తగ్గుతుందనేది అందరికీ తెలిసిందే. ఇతర డైరీల ధరలు చూసినా గరిష్టంగా 375 రూపాయల ధరకు నెయ్యి సరఫరా చేసేందుకు చాలా డైరీలు సిద్ధంగా ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న కానుకగా రేషన్ కార్డుదారులకు అందించే నెయ్యిని మాత్రం కిలోకి ఏకంగా 200 రూపాయలు అధికంగా చెల్లిస్తూ వ్యాట్తో కలిపి 575 రూపాయల ధర చెల్లించింది. నెయ్యి సరఫరా చేసే సంస్థ నుంచి నిబంధనల ప్రకారం అయితే మొత్తం విలువలో 5% ముందస్తు డిపాజిట్ తీసుకోవాలి. నాణ్యత లోపించిన, ప్రమాణాలు పాటించకుండా డిపాజిట్ నుంచి ఈ సొమ్ము మినహాయించుకునే అవకాశం ఉంటుంది. చంద్రన్న కానుక నెయ్యి సరఫరాలో ప్రభుత్వం డిపాజిట్ నిబంధనకు నీళ్లొదిలింది. సదరు సంస్థలకు అడ్వాన్సులు చెల్లించి మరీ నెయ్యి సరఫరా చేయాలని కోరింది. అంటే నెయ్యిలో నాణ్యత లోపించినా, తూకం తగ్గినా ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకోవాలే తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. గోధుమ పిండి, కందిపప్పు కొనుగోలులోనూ కోట్ల రూపాయల సంతర్పణ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిన వాటితో పోలిస్తే చాలా అధికంగా చెల్లిస్తూ నెయ్యి కొనుగోలులోనే 26 కోట్లకు పైగా ప్రజాధనాన్ని సంతర్పణ చేయడం విస్తుగొల్పుతుంది. నిబంధనల ప్రకారం మార్కెట్లో తక్కువ ధరకు సరఫరా చేసి వారి నుంచి టెండర్లు ఆహ్వానించి కొనుగోలు చేయాల్సి ఉండగా, అటువంటివి ఏమీ లేకుండా అత్యవసర కొనుగోళ్ల పేరుతో అస్మదీయులకు చెందిన సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించి కోట్లను దారపోశారని అధికార వర్గాల్లోనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కొనుగోలు వ్యవహారంలోనే పౌర సరఫరా శాఖ ఉన్నతాధికారికి ప్రభుత్వంలో కీలకమైన ఒక నేతకు మధ్య వార్ నడిచినట్లు సంబంధిత శాఖలోని కింది స్థాయి సిబ్బంది చెబుతున్నారు. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.